నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చేతన అయితే అసెంబ్లీలో చర్చకు రండి. బీఆర్ఎస్ నేత కేటీఆర్కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్. ప్రతి రైతు మామిడి మొక్కలు నాటండి. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పిలుపు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. హాజరైన పోచమిరెడ్డి భార్గవిరెడ్డి, పోచిమిరెడ్డి జాహ్నవిరెడ్డి. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కడప జిల్లా కాచినాయన మండలం అంగంపల్లి బాలమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు, మానసిక వికలాంగులకు వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి బ్రెడ్లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ప్రభాకర్ రెడ్డి, రమణారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు, ప్రజలకు కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారని వారు అన్నారు. అటువంటి నాయకుడు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది గుండె ఆగి మానసిక క్షోభతో చనిపోవడం కూడా జరిగింది. అది దేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఒక నాయకుడు చనిపోతే ఇంతమంది చనిపోయే పరిస్థితి ఎక్కడా లేదు. మరి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు. అంటే ఆయన లేని బాధ తట్టుకోలేక ఆ విధంగా జరిగిందంటే ప్రజల హృదయాల్లో ఏ విధంగా చిరస్థాయిగా నిలిచిపోయాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది. మరి ఆయన తనయుడిగా, తండ్రికి పెద్ద తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలను తండ్రికి మించిన తనయునిగా అనేక పథకాలన్నీ ఇంటికే తీసుకొచ్చి, ప్రజల వద్దకే తీసుకువచ్చి, అన్ని కూడా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చేసి ప్రతి సంక్షేమ పథకాన్ని మీరు ఆఫీసు చుట్టూ తిరగకుండా, లంచం ఇవ్వకుండా, నువ్వు ఏ పార్టీకి ఓటు వేసావా, ఏ పార్టీకి ఓటు వేయలేదు అనేది కూడా లేకుండా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు పరిస్థితి మీరందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గురించి కూడా నేను ఎక్కువ చెప్పదలుచుకోవాలా, అది ప్రజలకే తెలుస్తూ ఉంది. కాబట్టి మన నాయకుని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని మనం ఎప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు. ఈ వృద్ధులందరూ కూడా ఆ రోజు 150 పెన్షన్ వస్తుంది. రాజశేఖర రెడ్డి వచ్చినాక 1000 రూపాయలు చేశాడు, తర్వాత 1500 చేశాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 2000 నుంచి 3000 తీసుకురావడం కూడా జరిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా తన కొడుకులు, కూతురు, ఎవరు కోడలు, ఎవరు అన్నం పెట్టకపోయినా కూడా వారికి వచ్చే డబ్బుతో ధైర్యంగా ఇటువంటి వృద్ధాశ్రమంలో అయినా కూడా ఉండొచ్చు అని చెప్పేసి చేసినటువంటి ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని తెలియజేస్తూ, మరి బాలమ్మ సత్రం అనే ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తూ ఉంది. అనేక సందర్భాల్లో మరి మహానేత, మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వర్యులు, ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క 76వ జయంతిని పోరుమామిలలో బద్వేలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి కార్యాలయం నందు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తదనంతరం పోరుమామిలలో టౌన్ నందు గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పోరుమామిల ప్రభుత్వ ఆసుపత్రిలో గల రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ, సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళ లాంటివని, వాటిని ఆయన సమర్థవంతంగా నిర్వర్తించాడని, ఆయన పెట్టిన పథకాలను ఈనాటికి అమలు అవుతున్నాయి అంటే ఆయన గొప్పతనం ఏంటో, ఆ పథకాల శక్తి ఏంటో మనం అర్థం చేసుకోవాలని 76వ జయంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన కుమారులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో మన పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి సారథ్యంలో పార్టీని బలోపేతం చేసుకుని భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఘన విజయం సాధించి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకొని తద్వారా రాజన్న రాజ్యం, జగనన్న పాలన స్థాపించుకోవాలని విశ్వనాథ్ రెడ్డి కోరుకోవడం జరిగింది. సమర్థవంతంగా పరిపాలించినటువంటి వ్యక్తి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కేవలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే పరిపాలించాడు.
చెరగని ముద్ర వేసుకొని అందరి హృదయాల్లో నిలబడినట్టు వ్యక్తి. ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఉచిత విద్యుత్ పైన సంతకం చేయడం జరిగింది. చేసి రైతు బాంధవుడిగా నిలబడగలిగాడు. అంతేకాకుండా జలయజ్ఞం అనే సంక్షేమ పథకం పెట్టి లక్షలాది క్యూసెక్కులు సముద్రపాలైపోతూ ఉంటే పోలవరం మరియు పులిచింతల ప్రాజెక్టు, అంతేకాకుండా ఏకకాలంలో 86 ప్రాజెక్టులు ఏకకాలంలో ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కర్నూలు జిల్లా పత్తికొండలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోచిమిరెడ్డి భార్గవరెడ్డి, పోచిమిరెడ్డి జాక్నవిరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జన్మదిన కేక్ కట్ చేసి పంచిపెట్టి భోజనం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కె కోటేశ్వరరావు, కె గోవిందరాజు, వార్డు మెంబర్ లైట్ నాగరాజు, బోడా శ్రీను, ఇక సాబ్దిన్ నూర్ బాషా, చక్రాల లక్ష్మీనారాయణ, విరూపాక్షరెడ్డి, మూలం మునిస్వామి, ఎరకల అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వెంకటలక్ష్మి థియేటర్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ పేదల పక్షపాతి అని, పేదల ఆరోగ్యం కోసం ఆలోచించి పథకాన్ని ప్రవేశపెట్టిన మహా వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఉన్నంత కాలం పనిచేశారనే విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు ఆయన తీసుకొచ్చిన ఉచిత కరెంటు వల్ల రైతాంగం అంతా ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంతోషంగా ఉన్న రోజులు. మరి అలానే పేద కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు పేదవాళ్ళైనా ఉన్నతమైన చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన అయినా ఎక్కడైనా ఒక దీర్ఘకాలం వ్యాధులు వస్తే ఆర్థిక స్తోమత లేక ఆ వ్యాధులతోటే మరణించిన ఎన్నో సంఘటనలు ఆయన చూసి ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఏ పేదవాడికి ఎంతటి వ్యాధి వచ్చినా ఉచితంగా వైద్యం చేసుకునే అవకాశాన్ని కల్పించిన వ్యక్తి. అటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పాటుపడిన విషయాన్ని ఒక మాట మనం అందరం మననం చేసుకోవాలి. ఆయన 76వ జయంతి సందర్భంగా మరి విజయనగరంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పార్టీ నాయకత్వం, మహిళా, యువజన, విద్యార్థి, వివిధ అనుబంధ సంఘాల నాయకులు
విజయనగరం పట్టణ మండల పార్టీ నాయకులు, అలాగనే కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు అందరూ ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, రానున్న కాలంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని మన ప్రజల్లో నిరంతరం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం మరింత బలపరచవలసిన అవసరం ఉంది. పదవులు ఉన్నా పదవులు లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందన్న విషయాన్ని ఎప్పుడు కూడా ప్రజలకి తెలియజేసే విధంగా పనిచేయమని మీ అందరికీ తెలియజేస్తూ, ఎప్పుడు చెప్పే విధంగా ఏ ప్రజలకి ఏ అవసరం వచ్చినా, ఏ ప్రజలకి ఏ కష్టం వచ్చినా, అర్ధరాత్రప్పుడు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించి అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు, వారి తనయుడు యువ నాయకులు సింహాద్రి వికాస్ పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా అవనిగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచి ఆదర్శ రైతులకు పట్టు వస్త్రాలు పంచిపెట్టారు. బీఆర్ఎస్ నుంచి ఎవరు చర్చకు వచ్చినా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సవాల్ చేశారు. చర్చ అనేది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చేస్తారు. కేసీఆర్తో లెటర్ రాయించుకొని ప్రతిపక్ష నేత హోదా తీసుకొని కేటీఆర్ చర్చకు రావాలని మంత్రి సూచించారు. సీఎం చర్చకి రమ్మన్నది కూడా అసెంబ్లీలోనే అని మంత్రి అన్నారు. అసెంబ్లీలో చర్చకు రండి, ఎవరేంటో మేమేం చేశామో మీరేం చేశారో అంతా చర్చిద్దాం అని మంత్రి పేర్కొన్నారు. చేతనైతే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. చర్చ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మేమే అడుగుతా ఉన్నాం చర్చకు రమ్మని. కాబట్టి ప్రతిపక్ష నాయకులతో లేఖ రాయించి సభలో చర్చ చేసినట్టయితే చర్చ రికార్డ్ అవుతుంది. చర్చ ప్రజల దగ్గర చర్చ ప్రజల దగ్గర ఉంటుంది. రేపొద్దున భవిష్యత్ తరానికి తెలుస్తుంది ఎవరు ఏం తప్పు చేశారు, తెలంగాణకు అన్యాయం చేశారు అనేది. కానీ సీఎం దానిని బహిరంగంగా సవాల్ చేసి పిలిచాడు, బహిరంగ చర్చకు పిలిచాడు కాబట్టి నేను వచ్చాను, రావాలి సీఎం అని చెప్పి. బహిరంగ చర్చకు సభకు రమ్మన్నాడు, బహిరంగ చర్చకు కాదు. సభలో చర్చ చేద్దాం, లేఖ రాయండి, రమ్మని చెప్తా ఉన్నారు. బహిరంగ చర్చకు రమ్మని చెప్పేది అనేటువంటి అంశంకు వేదిక ప్రజాస్వామికంగా శాసనసభ అడిగి రమ్మని కోరుతాం. ఏడాదిన్నర కాలంలో రైతులను కానీ అన్ని వర్గాలను వంచారు. సరే, అది ప్రజలు చెప్తారు. రేపు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ఫలితాలు మీకు ప్రత్యక్ష సాక్షి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోతుంది మరొకసారి మీ బలం. ఇటీవల భారీ ప్రమాదం జరిగిన సంగారెడ్డి జిల్లా ఇక పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మా కంపెనీ మంగళవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్డీఎంఏ కేంద్ర బృందం కమిటీ సభ్యులు సిగాజీ పరిశ్రమలో ప్రమాదం జరగడానికి గల కారణాలపై నిశితంగా అధ్యయనం చేశారు. పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదానికి గల కారణాలు అధ్యయనం చేయడంతో పాటు ఇలాంటి సంఘటనలు పరిశ్రమలలో పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహణ సంస్థ కమిటీ సభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంఘటన జరిగిన తీరును బృందం సభ్యులకు వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యలు కమిటీ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, పరిశ్రమల శాఖల అగ్నిమాపక శాఖ, కార్మిక శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. పొదిలి దర్శి రోడ్డులోని రామ్నగర్ దగ్గర సాగర్ మంచినీటి కోసం బిందెలతో మంగళవారం మహిళలు ధర్నాకు దిగారు. 20 రోజుల నుంచి సాగర్ నీళ్లు తమకు ఇవ్వట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. సమస్యను నగర పంచాయతీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని వాపోయారు. తమకు వెంటనే తాగునీరు అందించేలా ఏర్పాటు చేయాలని వారు కోరారు.
రైతులు దూరదృష్టితో మామిడి మొక్కలను నాటాలని ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సూచించారు. మార్కాపురం మండలంలోని జమ్మనపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన మామిడి మొక్కలను రైతులతో కలిసి ఎమ్మెల్యే పొలాలలో నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో రైతులు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన మొక్కలలో దానిమ్మ, బత్తాయి మరియు సీతాఫలం మొక్కల్ని నాటారని, కానీ ఇక్కడ గ్రామాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అవి ఫలాలను ఇవ్వడం లేదని, అందుకే దూరదృష్టితో ప్రతి ఒక్కరూ మామిడి మొక్కలను తమ పొలాల్లో నాటాలని, తద్వారా 4 సంవత్సరాల తర్వాత ఫలసాయం ద్వారా దాదాపు 40 సంవత్సరాల వరకు ఆదాయం ఉంటుందని మామిడి మొక్కలను రైతులు నాటాలని సూచించారు. అనంతరం జమ్మనపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన శాసనసభ్యులు వారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు అపూర్వ ఘనస్వాగతం పలికారు. అనంతరం వారితో మాట్లాడుతూ వెనుకబడిన మన ప్రాంతంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యాబోధన నేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఎదుగుతున్నాయని, ఉపాధ్యాయులు కూడా తమ సమయాన్ని ఎక్కువ వెచ్చించి విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని వారన్నారు. మొక్కలు వేసుకుంటే ఎకరాకు నీకు రేపు కొంచెం మంచిగా 7 సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా ఎకరాకు 8 టన్నులు 10 టన్నుల వరకు దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఏదున్నా ఆ మామిడి మొక్కలు అనేవి మనకు 40 సంవత్సరాల పాటు మనకు అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటే ఈ ఎన్ఆర్జీఎస్ ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు చేస్తూ ఉన్నందుకు దానికి ఒక సార్థకత అనేది కనపడుతుంది. ఈరోజు అసలు యాక్చువల్గా ఎన్ఆర్జీఎస్ అనేది మూలన పడిపోయింది. అటువంటిది మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు 24 సార్లు ఢిల్లీ పోయి వచ్చి మన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ 1-20 సార్లు మినిస్టర్స్ని, సెంట్రల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని అందరినీ కలిసి ఈ యొక్క ఎన్ఆర్జీఎస్లో ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాలా, ఇంకా నిధులు ఇచ్చి ఈ బ్యాక్వర్డ్ ఏరియాను, ఈ రాష్ట్రాన్ని కాపాడాలా అని చెప్పి వాళ్ళు మళ్ళా తీసుకొని వస్తే ఇప్పుడు ఈ కార్యక్రమం, ఈ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. మనం కూడా ఇంతకుముందు ఉపాధి హామీ పథకానికి కూలీల కింద విపరీతంగా పోయేవాళ్ళం. కానీ ఈరోజు అందరూ కూడా ఆ పనికి పోవడం తగ్గిపోవడంతో మనకు మెటీరియల్ కాంపోనెంట్ రావడం కూడా తగ్గిపోయింది. మనం ఎంత పని చేస్తే అంత మనకు మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. ఆ మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా మనం సిమెంట్ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, లేదంటే మన గేదెల షెడ్లు కానీ, ఇంకోటి కానీ ఏదైనా ఎక్కువ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కువ చేయకుండా ఎవరో చేస్తే మనకు రావాలనంటే మనకు తక్కువనే వస్తాయి. నేను శ్రీకాకుళం జిల్లా పోయా, యోగాంధ్ర దానికి ఇన్ఛార్జిగా పోతే అక్కడ ఉదయం సాయంత్రం 2 పూటలు చేస్తున్నారు. వాళ్ళకు సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ఒక కాన్స్టిట్యున్సీకి వస్తా ఉన్నాయి డబ్బులు. ఏది రోడ్లకు, తార్ రోడ్లకు, సిమెంట్ రోడ్లకు, కాలువలకు, మనకు 20 కోట్లు రావట్లా. ఏంటంటే కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ పని చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ వచ్చింది, మీరు తక్కువ పని చేస్తారు కాబట్టి తక్కువ వచ్చింది. సరే, ఉపాధి హామీ పథకం ద్వారా మనం మన నియోజకవర్గానికి అధిక నిధులు వచ్చేలా చేసుకోవాలంటే మనమందరం కూడా ఆ యొక్క పథకాన్ని ఎంకరేజ్ చేసుకోవాలా, అందరూ పనికి పోవాలా, పని చేసుకోవాలా. ఒకటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చేతన అయితే అసెంబ్లీలో చర్చకు రండి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్. ప్రతి రైతు మామిడి మొక్కలు నాటండి. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పిలుపు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు. హాజరైన పోచమిరెడ్డి భార్గవిరెడ్డి, పోచమిరెడ్డి జాహ్నవిరెడ్డి. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల